ఏ కుటుంబం అయినా వారు సంక్షేమంగా ఉండాలి అని కోరుకుంటుంది, అభివృద్ధి చెందాలి అని కోరుకుంటుంది, సాధికారత దిశగా మనం వెళ్ళాలి అని కోరుకుంటుంది. సంక్షేమ పరంగా తీసుకుంటే ఇప్పటిదాకా గడిచిన 5 ఏళ్లుగా ఏ కుటుంబమైనా సంక్షేమ దిశగా బాగుందా? ఎన్నో నవరత్నాలు అని పేరుతో ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రతి ఒక్క గుండెల్లో రంధ్రాలనే సృష్టించారు తప్ప ఏ ఒక్క రత్నం కూడా ఫలించిన పరిస్థితి లేదు. అవన్నీ రాళ్లే తప్ప రత్నాలుగా మాత్రం మారలేదు. ఎన్నో రకాలైన అబద్ధాలు, ఎన్నో రకాలైన వాగ్దానాలు చేసి వాటిని విఫలం అవ్వడం మనం అందరం గమనిస్తూ వచ్చాం. అవునా కాదా? మద్యపాన నిషేధం అన్నారు, అది జరగలేదు. అది జరగకపోగా కల్తీ మద్యాన్ని మన కుటుంబ సభ్యులకి ఇచ్చి ఎంతో మంది కుటుంబ పెద్దల్ని కోల్పోయేలాగా చేశారు. ఈరోజు విద్యను తీసుకుంటే, స్కూళ్ళ పరిస్థితి తీసుకుంటే మేమెంతో గొప్పగా స్కూళ్ళను బాగు చేశాము, ప్రభుత్వ స్కూళ్ళని మేమెంతో బాగు చేశామని చెప్పి బూటక మాటలు చెప్పి మన పిల్లలు సక్రమైన చదువులు కూడా లేకుండా నోచుకోని పరిస్థితిలో ఈరోజు మన పిల్లలు ఉన్నారు. ఇక మన ఇంట్లో చదువుకొని ఉద్యోగం కోసం ఉంటున్న పిల్లల్ని చూసుకుంటే ఏ రకమైన ఉద్యోగాలు లేకుండా ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అంటే ఏ రకంగానూ ఇక ఆడవారిని తీసుకుంటే మేము వారి బ్యాంకుల్లో డబ్బులు వేసాము అని చెప్తున్నారు. ఏ ఒక్క ఆడపిల్లైనా ఈరోజు వారికి వేసిన బ్యాంకులో ఉన్న డబ్బులు ఉపయోగపడ్డాయా? సక్రమైన దిశగా అవి మనం దాటిని వాడుకున్నామా అంటే ఏ ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం. మరి ఈరోజు గవర్నమెంట్ చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తా ఉన్నారు బీసీలకు మేము ఎక్కువ సీట్లు ఇచ్చామని. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజలందరికీ కనపడేవి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు, వాటిల్లో 2-3 ఎక్స్ట్రా ఇచ్చినంత మాత్రాన ఎక్కువ ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే 1100 నామినేటెడ్ పోస్టులుంటే 50% పైన ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇవి ఎవరికి అర్థం కావు. అదేవిధంగా 16 యూనివర్సిటీలు ఉంటే ఒకే ఒకటి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు. తెలంగాణలో 50% పైన బీసీ సోదరులుంటే అక్కడ 50 సీట్లలో 40 సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి బీసీ సోదరులకి 2-3 ఇచ్చారు. మరి ఈ విధంగా ఆత్మాభిమానం లేని రాజ్యాధికారం ఇచ్చిన 4-5 కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకదు. వెళ్ళినా కనీసం ఒక్కొక్కసారి ఆయన కుర్చీ కూడా వేయరంట. ఆయనకి ఇష్టమైతే కుర్చీ తెప్పిస్తారంట, అప్పటి వరకు నిలబడి మాట్లాడాలంట. ఇది అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పినటువంటి వార్త. నేను చూడలేదు, బట్ చాలా మంది చెప్పారు, 3-4 చెప్పారంటే ఇందులో వాస్తవం ఉంటుంది. కాబట్టి అదే తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచిస్తే ఒక ఎర్రం నాయుడు గారు నేషనల్ లీడర్, ఒక దేవేందర్ గౌడ్ గారు ఆత్మస్థైర్యంతో ఆత్మాభిమానంతో తెలంగాణలో పార్టీ పెట్టేటువంటి శక్తినిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక కళా వెంకట్రావు గారు, ఒక యనమల రామకృష్ణుడు గారు, ఇలా ఎంతో మంది గొప్ప నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.